నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. 11/5/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:40, తిథి నవమి మధ్యాహ్నం 3:24, నక్షత్రం శతభిషం రాత్రి తెల్లవారుజాము 1:28 వరకు, యోగాలు ఐంద్రం రాత్రి తెల్లవారుజాము 1:04 వరకు, కరణం భవ మధ్యాహ్నం 3:24 వరకు, కరణం వణిజ రాత్రి తెల్లవారుజాము 3:14 వరకు, రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, గుళికాలం మధ్యాహ్నం 1:49 నుంచి 3:26 వరకు, యమగండం ఉదయం 10:36 నుంచి 12:13 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:35 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుంచి 1:30 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:13 నుంచి 4:05 వరకు, అమృతకాలం సాయంత్రం 6:05 నుంచి 7:43 వరకు, వర్జం ఉదయం 8:13 నుంచి 9:52 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎదురు చూసిన విషయాలలో ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మిత్రులు కావచ్చు, దూర ప్రదేశాల్లో ఉండే స్నేహ సంబంధాలు కావచ్చు, వారితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. కానీ స్నేహితుల కోసం కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా దూర ప్రయాణాల కొరకు కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో, వ్యక్తిగత అంశాల్లో ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి నియంత్రణ లేకుండా ధనాన్ని ఖర్చు పెట్టకుండా కొంత ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడం బట్టి అది మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని ఒకటి ఇక్కడ మనం భావన చేయొచ్చు. అదేవిధంగా వృత్తిపరమైన ప్రయాణాల్లో అధిక అలసట, ఒత్తిడి ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు, శ్రద్ధ అవసరం. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో ఆశాజనకంగా ఉండే అవకాశం అనేది ఉంది. వృత్తిలో దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, అదేవిధంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే విధానం వృత్తికి సంబంధించి. అలాగే వ్యక్తిగతంగా కూడా మీరు ఏదైనా వ్యాపార వ్యవహారాల విషయంలో తీసుకునే నిర్ణయాల్లో కొంత వాటికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి కూడా చర్చలు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా ఒకటి కనబడుతుంది. అదేవిధంగా మీకు తండ్రి, పెద్దలు, వారి యొక్క సహకారం, ఆ పరంగా వృత్తిపరమైన అభివృద్ధి మొదలైన వాటికి కూడా అనుకూలమైన సమయంగానే మనం ఇక్కడ భావన చేయొచ్చు. కానీ ఆలోచనలలో ఆటంకాలని, ఆలస్యాలని అధిగమించాలి, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి, విద్యా సంబంధమైన విషయాల మీద దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది రోజు? ఈ మిథున రాశి వారికి దూర ప్రదేశాలలో నూతన అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నాలు, అదేవిధంగా దూర ప్రదేశాలలో వృత్తి కొరకు, విద్య కొరకు చేసే ప్రయత్నాలలో ఇతరుల దగ్గర నుంచి రుణాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం అనేది కనబడుతుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, మీ వ్యక్తిగత ఆలోచనల కొరకు కావచ్చు, మీరు ముఖ్యంగా కొంత రుణాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలకి తగిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఘర్షణను అధిగమించాలి, ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయాలి, అనవసరమైన వ్యక్తులతో తగిన విధంగా జాగ్రత్త వహిస్తూ మానసిక ఘర్షణని పెంపొందించుకోకుండా వీలైనంత వరకు మెడిటేషన్ లాంటివి చేస్తూ మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళడం బట్టి ప్రశాంతత అనేది ఒకటి ఉంటుంది. కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రయాణాల్లోనూ ఏదైనా సౌకర్యాల లోపం కావచ్చు, లేకపోతే ప్రయాణాలు చేసేప్పుడు నూతన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల కూడా కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దాంతోపాటుగా ఆధ్యాత్మిక ఆలోచనలను పెంపొందించుకోవడానికి చేసే మార్గంలో కొన్ని డిస్ట్రాక్షన్స్ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్వేగాలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి
ముఖ్యంగా సంఘంలో వ్యక్తులతో మీ యొక్క స్నేహ సంబంధాలని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలలో వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. నూతన మైత్రి బంధాలు, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, అలాగే భాగస్వామితో వారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, వారితో కలిపి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ తీసుకునే నిర్ణయాలకు కూడా అవకాశం ఉండే సమయంగా కూడా ఒకటి దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి యొక్క సహకారంతో వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన విషయాలు కొంత ఉద్వేగాలకి, ఉద్రిక్తతలకి అవకాశం ఉంటుంది కనుక ఆచితూచి వ్యవహరించాలి, ఘర్షణలకు దూరంగా ఉండాలి, ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కన్యా రాశి వారికి మీకు సాంఘిక సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. శత్రు రోగ రుణాల మీద మీరు ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించడం, వీటి మీద మీరు విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆరోగ్యపరమైన విషయాల్లో ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడం, ఎదురు చూసిన విషయాల్లో ఆశించిన విధంగా మీకు అనుకూలమైన ఇది రావడం, అంటే వృత్తిపరమైన విషయాల్లో నూతన అవకాశాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా ఎదురు చూసిన వర్తమానాలు కొంత ఆలస్యమైన అందే అవకాశం అనేది ఉంటుంది కనుక ఎదురు చూసిన వర్తమానాలు, స్నేహ సంబంధాలు, అధిక శ్రమ, ఒత్తిడి మొదలైనవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమతో వ్యక్తుల యొక్క సహకారం ఉన్నా లేకపోయినా సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. సాంఘిక సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గంతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ముఖ్యంగా స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం ఉంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో చక్కటి ఆలోచనలు, వారితో మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, మీ యొక్క స్నేహ సంబంధాలతో కలిపి విందు వినోదాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా చెప్పొచ్చు. అలాగే మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి మెడిటేషన్, కొత్త విధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఏదైనా రుణాలు, ఒత్తిడి మొదలైన వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో కొంత కుటుంబ వాతావరణంలో ఘర్షణాత్మకంగా ఉన్నా, కొంత ఘర్షణతో ఇబ్బందులు లాంటివి ఎదురవుతున్నా, మొత్తానికి చివరికి వారితో కలిపి ఒక నిర్ణయానికి వచ్చి ఏ విషయంలోనైనా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణానికి కొరకు సమయాన్ని కేటాయిస్తారు. గృహ వాతావరణం, వాహనాలు, వాహన కొనుగోలు, వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తల్లి, తండ్రి, వారి యొక్క సౌకర్యాలు, వారితో మీ యొక్క అనుబంధం మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. డిస్ట్రాక్షన్స్కి లోన్ కాకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలి. విద్యాపరమైన విషయాల మీద అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా సమయాన్ని అనుకూలంగా మార్చుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఆలోచన విధానాల్లో నెగిటివ్ థింకింగ్ని దూరం చేసుకుంటూ ఆలోచించి ఏ పని చేసినా కూడా ఆత్మీయుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళాలి. నెగిటివ్ థింకింగ్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ధనుసు రాశికి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న సమయంలో అనుకున్న పనులు నివర్తించడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మీయులైన వ్యక్తుల కొరకు, ప్రయాణాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీరు పెట్టే ఖర్చులు కూడా అధిక శాతం గృహం కొరకు కానీ, లేకపోతే సంతాన వర్గం కొరకు కానీ, వాటి యొక్క అభివృద్ధి కొరకు కానీ చేసే ప్రయత్నాలకు అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు చేసే ప్రతి ఖర్చులో కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రశాంతతని పెంపొందిస్తుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ముఖ్యంగా కుటుంబ వాతావరణం విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మీ మాటల వల్ల ఘర్షణలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మాటలతో అభిప్రాయ భేదాలు రాకుండా కుటుంబ సభ్యులతో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీ యొక్క మీ ఆలోచనలతో పాటు వాటి దగ్గరికి వెళ్ళి రావడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మీకు మానసిక శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. మీ సహకారం అనేది మీ యొక్క ఇన్లాస్కి ఇవ్వడానికి మీరు చాలా వరకు ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యాలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? కుంభరాశి వారు మీ మీద మీకు అధిక ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొంత వ్యక్తిగత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మీయులతో వీలైనంత వరకు అధిక
ధైర్యంగా, అధిక నమ్మకంగా, అధిక ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం జాగ్రత్త పడుతూ ఇతరులకి మీరు సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కానీ, అలాగే కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ముఖ్యంగా మీ యొక్క వృత్తి వ్యాపారాల విషయంలో కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులతో కావచ్చు, ప్రతి చోట కూడా మాటల వల్ల వ్యక్తులతో ఘర్షణ రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే అన్ని విధాలా అనుకూలత ఉంటుంది. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? మీన రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీన రాశి వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలకి, అనుకోని ఖర్చులకి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా సంతాన వర్గం కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా మీరు ఏదైనా లోన్లు తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అధిక ఉద్వేగాల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. దూర ప్రదేశాల్లో ఉండే సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఆలోచనలు అధికం చేస్తారు. మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మీ ఆలోచనలు, భాగస్వామి ఆలోచనలు ఒకే విధంగా ఉండడంతో మీరు కలిసి సంతాన వర్గానికి సహకరించడానికి, నూతన పెట్టుబడులకి చక్కటి ఆలోచన చేయగలుగుతారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివర్తంతో వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు చేసుకునే గోచార ఫలితాల్లో ఎదుగుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించే పరిహారంలో భాగంగా ఈ రోజున మనం చేసుకోవాల్సింది పరమేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టకాలైనా, అష్టోత్తరాలైనా, నామాలైనా ఏదైనా సరే పరమేశ్వరుడికి సంబంధించింది ఏదైనా సరే చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అదేవిధంగా లేకపోతే వినడం, లేకపోతే పరమేశ్వరుడికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కనుక ఏది మీకు అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆధ్యాత్మికంగా అభివృద్ధి, మానసికంగా అభివృద్ధి, చేసే ప్రయత్నాల్లో ఆటంకాలను అధిగమించగలిగిన శక్తి మొదలైనవన్నీ ఏర్పడతాయని మనకు అనుకోవచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.